ఒకరోజు శిష్యుడు తన గురువు దగ్గరకు వచ్చి కర్మ అంటే ఏంటి గురువుగారు అని అడుగుతాడు. వెంటనే ఆ గురువు సమాధానం చెప్పడం మొదలు పెడతారు. కర్మ మన జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పే పద్ధతి. మనం మన ఇష్ట ప్రకారం సంపూర్ణమైన జీవితం జీవించవచ్చు. మన పనులు ఆలోచనలు మార్పు చేసుకోవచ్చు. ఏ మనిషి అయినా ఏ దశలో అయినా సరే కర్మలు చేయకుండా ఉండలేడు. అంటే ప్రతి నిమిషం మనిషి కర్మను చేస్తున్నాడు. మనం 4 రకాలుగా కర్మలను చేస్తూ ఉంటాం. అందులో మొదటిది ఆలోచనల ద్వారా, రెండవది మాటల ద్వారా, మూడవది చేస్తున్న పనుల ద్వారా, నాలుగవది మన మాటల ద్వారా ఇతరులు చేయించడం. అంటే మనం ఆలోచించినవి, మాట్లాడినవి, చేసినవి, చేయించినవి, ఇలా ఈ పనులన్నీ కూడా కర్మలే. వాటికి మనమే బాధ్యులం. మనం లేవడం, పడుకోవటం, మాట్లాడటం, తినటం, ఇలా అన్నీ కూడా కర్మల్లో భాగంగానే ఉంటాయి. ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విశ్వంలో ఉన్నదంతా ఒక శక్తి. ఇందులో మన ఆలోచనలు, అభిప్రాయాలు కూడా ఒక భాగమే. మన ఆలోచనలు, అభిప్రాయాలు, పనుల ద్వారా ఆ శక్తిని బయటికి పంపితే నష్టమేమీ ఉండదు. తిరిగి అది ఏదో ఒక రూపంలో మనకే చేరుతుంది. ఇది సకారాత్మకంగా ఉంటే వాటి పరిణామాలు సకారాత్మకంగా ఉంటాయి. అలా కాకుండా అది నకారాత్మకంగా ఉంటే ఆ పరిణామాలు కూడా నకారాత్మకంగానే ఉంటాయి. జీవితంలో కర్మ సిద్ధాంతాన్ని గుర్తుంచుకుంటే ఏ పనులు ఎప్పుడు ఎందుకు చెయ్యాలో, ఎందుకు చెయ్యకూడదో ఒక జాగృతతో ఉంటాం. అందుకే ఈరోజు నీకు కర్మ సిద్ధాంతానికి సంబంధించిన 12 సూత్రాల గురించి చెప్తాను. వీటిని విన్నాక కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో నువ్వు తెలుసుకుంటావు. జీవితంలో మంచి కర్మలను ఎలా చేయాలో అర్థమవుతుందని చెప్పి గురువుగారు చెప్పడం మొదలుపెట్టారు. అందులో మొదటిది మన ఆలోచనలు. మన పనులు తిరిగి మనకు చేరుతాయి. అది మంచి అయినా చెడైనా సరే చివరికి అది మనకే చేరుతుంది. మనం చేసే మంచి పనుల నుండి తప్పించుకోలేం, చెడు పనుల నుండి కూడా అలానే తప్పించుకోలేం. ఈ 2 పరిణామాలు మనం అనుభవించి తీరాల్సిందే. జీవితంలో ఏదైతే సాధించాలి అనుకుంటావో దాన్ని ముందుగా అనుభూతి చెందు. ప్రేమ కావాలి అంటే ప్రేమను కలిగి ఉండాలి. గౌరవం పొందాలి అంటే నిన్ను నువ్వు గౌరవించుకో. ఏది కావాలనుకుంటే దాన్ని ముందు నువ్వు సాధించేందుకు ప్రయత్నించు. ఆ ప్రయత్నంతో సహజంగానే అవి నీ దగ్గరకు చేరుతాయి. ఏం చేస్తే అదే అనుభవిస్తావు అని ఇక్కడ ఉద్దేశం. ఇక రెండవది, కర్మలు వాటంతట అవే జరగవు. అవి జరిగేలా మన చర్యలుండాలి. డబ్బులు, కీర్తిని సంపాదించాలన్నా సరే వాటి కోసం కష్టపడాల్సి ఉంటుంది. జీవితంలో సంతోషాలు, మంచి విషయాలు అనేవి వాటంతట అవే మన దగ్గరకు చేరవు. వాటి కోసం మంచి పనులు చేయాలి, కష్టపడాలి. ఏవో మిరాకిల్స్ జరిగి మనం కోరుకున్నవి మన చెంతకు చేరుతాయని ఆశపడటం తప్పు. అందుకోసం చేయాల్సిన పనులు మొదలు పెట్టడమే ఉత్తమమైన మార్గం. ఇక మూడవది, ఒక విషయానికి సంబంధించిన వాస్తవాన్ని తెలుసుకోకుండా వాటిని అంగీకరించలేం. ఒక మనిషి మద్యం అలవాటును వదిలేయాలి అని అనుకుంటే తను ఒక తాగుబోతును అనే విషయాన్ని ముందుగా అంగీకరించాలి. అప్పుడే ఆ అలవాటును వదిలించుకోవడానికి గట్టి చర్యలను తీసుకుంటాడు. అందుకే మన జీవితానికి సంబంధించిన ఆ వాస్తవాలను అంగీకరించి తీరాలి. లేదంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే వాటిని మార్చుకోలేం. జీవితంలోని వాస్తవాన్ని అర్థం చేసుకోకపోతే ఏ మార్పు ఉండదు. అలా ఆలోచిస్తే మంచి జరుగుతుంది. ఇవన్నీ మన ఇష్ట ప్రకారమే జరుగుతున్నాయి అని అనుకుంటే పొరపాటే. వాస్తవాన్ని అంగీకరించి ముందుకు సాగడమే మనం చేయాల్సిన పని. కర్మకు సంబంధించిన ఈ సిద్ధాంతం రోజువారీ అన్ని పనులకు వర్తిస్తుంది. ఇక నాలుగవది, నిరంతరం మన పనులతో చేయాల్సిన కృషిని కొనసాగించాల్సిందే. సమయానుకూలంగా మారాల్సిందే. మార్పు అనేది మన మనస్సులో ముందుగా మొదలవుతుంది. మనం మారకుండా ఇతరులను మార్చాలి, బయట నుండి మారాలి అని మనం ప్రయత్నిస్తే అది మూర్ఖత్వమే. ఇలా చేస్తే మారేది ఏమీ ఉండదు. పైగా సమయం, ఎనర్జీ ఈ 2 వేస్ట్ అవుతాయి. మనం మరింత మెరుగ్గా మారడం అనేది మన చేతుల్లోనే ఉంది. జీవితంలో సక్సెస్ కావాలంటే నిరంతరం మనల్ని మనం మార్చుకునేందుకు ప్రయత్నించడమే మనం చేయాల్సిన పని. ఇక ఐదవది, జీవితంలో మనం ఇప్పుడు అనుభవించే మంచికైనా చెడుకైనా, కష్టానికైనా సుఖానికైనా బాధ్యులం మనమే. అందుకు మనమే బాధ్యతను వహించాలి. మన కష్టాలకు, సమస్యలకు ఇతరులను బాధ్యులుగా చేసినంతకాలం పరిస్థితిలో ఎటువంటి మార్పు ఉండదు. ఇలా ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కారాన్ని వెతకడంలో అవరోధాలు ఏర్పడతాయి. అందుకే ఇప్పుడు జీవితంలో ఎదురవుతున్న అన్ని రకాల ఫలితాలకు బాధ్యత వహించి ముందుకు సాగడమే మనం చేయవలసిన మొట్టమొదటి పని. ఇక ఆరవది,
మన జీవితంలో గతం, వర్తమానం, భవిష్యత్తుకి సంబంధించినవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మనం ఏ చిన్న ఘటనలు కానీ, సంఘటనల్ని కానీ తక్కువ చేసి చూడకూడదు. ఇప్పుడు ఎవరైనా అత్యంత విద్యావంతులుగా ఉన్నారంటే వారు చాలా కష్టపడి చదివితేనే అది సాధ్యమవుతుంది. వాళ్ళ చదువు కోసం వారి తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు. అందుకే ఏ విషయాన్ని కూడా పక్కకు పెట్టడానికి వీల్లేదు. అలాగే మన జీవితంలోని అనేక దృశ్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. గతంలో నేర్చుకున్న ఏ విషయమైనా వర్తమానంలో అయినా భవిష్యత్తులో అయినా సరే మనకు ఉపయోగపడుతుంది. ఈరోజు నేర్చుకున్న ఏ విషయాలు ఏవైనా భవిష్యత్తులో ఉపయోగపడతాయి. అందుకే మనిషికి ఏ విషయాన్నైనా నేర్చుకోవడానికి అవకాశం వస్తే పని చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఏ పని ఎప్పుడు అవసరం అవుతుందో, ఎలా ఉపయోగపడుతుందో అని ఎవ్వరం చెప్పలేం. ఇక 7వది, ఒక సమయంలో ఒకే పని మీద మనస్సుని కేంద్రీకరించగలగడం. ఒకే సమయంలో అనేక పనుల మీద దృష్టి పెడితే ఫలితాలు సరిగ్గా ఉండవు. సరిగ్గా చేయలేకపోతున్నాం అనే దిగులు కూడా మనల్ని వెంటాడుతుంది. అది మన మీద మనం విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. అందుకే ఒక సమయంలో ఒకే పని మీద దృష్టిని కేంద్రీకరించాలి. ఇక 8వది, ఏ విషయాలు జరగాలని, ఏది కావాలని కోరుకుంటామో ముందుగా వాటి మీదనే దృష్టిని సారించాలి. ఒక శాంతియుత వాతావరణంలో మనం ఉండాలి అనుకుంటే మన చుట్టూ శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయాలి. ఇతరుల కోసం కూడా శాంతిని నెలకొల్పాలి. స్వచ్ఛమైన దేశాన్ని చూడాలనుకుంటే ముందు మన చుట్టూ పరిసరాలు స్వచ్ఛంగా చూసుకోవాలి కదా. ఇక 9వది, సంతోషంగా ఉండాలనుకుంటే గతంలో జరిగిన దాని గురించి ఆలోచించవద్దు. భవిష్యత్తు గురించి దిగులు పడవద్దు. వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. గతం గురించి, భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ కూర్చుంటే ఎప్పుడూ సంతోషంగా ఉండలేం. ఇక 10వది, ఒక పనిని పదే పదే ఒకే పద్ధతిలో చేసుకుంటూ కొత్త ఫలితాల కోసం ఎదురు చూడటం మూర్ఖత్వం అవుతుంది. అందుకని మన తప్పులతోనే కాదు, ఇతరుల తప్పుల నుండి కూడా గుణపాఠం నేర్చుకోవాలి. అప్పుడే మన పనిలో మార్పు కనిపిస్తుంది. పెద్ద పెద్ద ఫలితాలను సాధించడానికి టైం పడుతుంది. అందుకని నిరంతరం పరిశ్రమించడం అవసరం. అందుకోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. 11వది, హడావడి పనులు మనకు సరైన ఫలితాలను ఇవ్వవు. ధైర్యంగా ముందుకు సాగడమే సరైన పద్ధతి. ఇక 12వది, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఇతరులతో పోల్చుకొని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. ఇవన్నీ చెప్పి గురువు మౌనంగా ఉండిపోతాడు. శిష్యుడికి ఇక విషయం అర్థమై అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విశ్వం అనేది అందరి మీద ఒకేలా పనిచేస్తుంది. ఈ విశ్వం యొక్క పనితీరు అంతా పూర్తిగా ఈ నియమాల మీదనే పనిచేస్తుంది. దీనిని మనం కర్మఫలమని, లా ఆఫ్ అట్రాక్షన్ అని, యద్భావం తద్భవతి అని పిలుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కటి మనలోనే ఉంటుంది. దానిని తెలుసుకొని తప్పొప్పులను సరిచేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా దాని ఫలితాన్ని పొందే తీరుతాం. ఏ ఒకటి ఈ విశ్వం తీసుకోదు. మీరు చేసే ప్రతి కర్మకు, అంటే ప్రతి పనికి దానికి తగ్గ ఫలితాన్ని తిరిగి మనమే పొందుతామని గుర్తుంచుకోండి. ఈ నియమాలను అర్థం చేసుకుంటే కనుక వీటికి అనుగుణంగా మీ ప్రయత్నాన్ని చేస్తే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా విశ్వం మీకు అన్నిటినీ సమకూరుస్తుంది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.